నా స్వరం కథలకి స్వాగతం, సుస్వాగతం. అమ్మ మొన్న బాబు పుట్టాడని చెప్పావు కదా! తర్వాత ఏమైంది? బాబు పుట్టాడమ్మా. చూసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అల్లుడు ఇల్లరికం వచ్చారు కదా అతను. హ్మ్. ఈళ్ళకున్న బిజినెస్‌ని అతను చూసుకుంటంట. ఓకే. వేరే ఊర్లది ఎళ్ళడం అది కూడా ఈ బిజినెస్ పని మీదే. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఇంటికాడ కూడా అది వర్క్ అది జరుగుతా ఉంటదనమాట. హ్మ్. ఇంకోటేంటంటే ఖాళీ ఉండదు కాబట్టి ఈళ్ళ అమ్మగారికి అదిని వాళ్ళ ఇప్పుడు బిడ్డని కన్నారు కదా ఆవిడ. వాళ్ళ మేనత్తని తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ అక్కని అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్కని, చెల్లెలో ఎవరినో తెచ్చుకున్నారనమాట. మరి వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటది గదా! వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది అంటే, ఆమెకో స్టోరీ ఉంది చెప్పాలంటే. ఎలాగంటే, ఆ కాలంలో అమ్మ చాలా చిన్న వయసులో పెళ్లి చేసేసేవారు. ఎలాగంటే, ఏదో నీ దృష్టిలో చిన్న వయసు అంటే 17 సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి నాకు చేసిన పెళ్ళి నేను 17 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నానంటే నువ్వు చిన్న వయసులో చేసుకున్నావు అంటావు. అవును. కానీ అప్పుడులో అలా కాదు. 5 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి కూడా పెళ్ళిళ్ళు చేసేసి పెళ్లి చేసేసాం నా కూతురికని అనిపించుకునేవారు. ఆ కాలంలో సినిమాలో అది చూసేవాళ్ళం కదా, నేను అలాగే. కానీ అలాంటి ఆవిడ అనమాట అలా పెళ్లి చేసేస్తే ఒక 2-3 సంవత్సరాలకి ఆ అబ్బాయికి ఏదో ప్రాబ్లం వచ్చి చిన్న వయసులోనే పోయాడనమాట. అతను కూడా బాగా చిన్నోడు, మరి చిన్నోడే. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే అతనికి 7 సంవత్సరాలు ఉండుంటాయి, లేకపోతే 6 సంవత్సరాలు ఉండుంటాయి అట్లాగా. కానీ ఓ 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే అతనికి ఏదో జబ్బు వచ్చి పోయాడు. అప్పుడులోను పోయేటప్పటికి ఇంకా పెళ్లి మళ్ళీ చెయ్యరు. చిన్నపిల్ల కదా, తర్వాత పెళ్లి చేద్దామని అనుకోరు ఇప్పుడులాగానే. అప్పుడులో పెళ్లి చేసేవారు కదా, ఏం కాదు. ఇంకా తెల్ల చీర కట్టేసి అలాగే ఆవిడ అసలు అలాగే ఉండేది అనమాట. ఆవిడని తీసుకుని వెళ్ళారనమాట. ఇంక ఇంటికాడే ఉంటారు కదా ఆవిడ. అది ఆవిడ అలా మనకి ఇప్పుడు చిన్న పిల్లలకి ఇంకా స్నానాలు చేయించడం అవి కూడా ఈవిడ అందంగా ఇష్టం అనమాట ఆవిడకి. అలాగే ఆ చుట్టుపక్కల అది కూడా హెల్ప్ చేయడం. అంటే మాకు మా అబ్బాయికి నీళ్ళు పోయిరండి అని చాలా మంది అప్పుడులో అడిగితే అలా చేసేవారు. ఒక పెద్ద ఆవిడ అనమాట. అలాగే వీళ్ళ అక్కని ఇంటికి తెచ్చుకున్నారు. ఇంకా అమ్మాయిని దగ్గరుండి చూసుకుంటది కదా అని చెప్పేసి. అది అలా తెచ్చుకుని చాలా బాగా చూడటం అవి జరిగినాయి. ఇంక వీళ్ళ పనిలో వీళ్ళు ఉండేవారు. ఈవిడ చూసుకుంటా ఉండేది అనమాట. చాలా అందంగా మేనత్త కదా. ఇంట్లో కాకపోతే వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకోవడం అలాంటివి ఏం ఉండేది కదా. ఇంక ఈవిడ ఇష్టం అన్నయ్యే కదా, అన్నయ్యో తమ్ముడో ఎవరో కాబట్టి తన ఇష్టం అన్నట్టు ఉండేది. ఇంట్లో బోల్డ్ శాల్తీలు అవి ఉండేవి, అవన్నీ ఉండేవి. ఆవిడకి కొంచెం చేతివాటం ఉండేది. చేతివాటం అంటే కొంచెం దొంగతనం టైపు, సూర్యకాంతం ఛాయాదేవి టైప్ అన్నమాట. అది ఎందుకంటే మా తమ్ముడు సొమ్మే కదా, మా మరదల సొమ్ము కూడా అంటారు, మా తమ్ముడు సొమ్మే కదా అన్న టైప్ ఉంటది అనమాట. పొగరు అది.